2025-26 సంవత్సరానికి మనకి తక్కువలో పెట్టుబడి మినిమమ్ అంటే తక్కువ పెట్టుబడి అన్ని విధాలుగా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి మనకి తక్కువలో తక్కువ పెట్టుబడి. ఎందుకని అంటే నేను చెప్తాది కాలం మారే కొద్దీ వెరైటీల యొక్క అప్డేట్ మారుతూ ఉంటుంది. సో పెట్టుబడులు పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. బట్ నెక్స్ట్ ఇయర్‌కి మనం రాబోయే సంవత్సరానికి పెట్టుబడి తగ్గించుకోవాలి. దిగుబడి మనకి మినిమం 20-25-30 క్వింటాలు ఉండాలి. యావరేజ్‌గా నల్లి నలతర పురుగుకి వచ్చేసరికి నిజంగానే 25 లేదా 30 లేదా కనీసం అసలు పోయింది అనుకుంటే వైరస్లు అన్నీ తట్టుకొని మినిమం 20 క్వింటాలు ఉండగలిగే వెరైటీని మీకు చూపిస్తున్నానండి. ఇది 100% గ్యారంటీ. మన అనుభవంలో చెప్తున్నాను. తక్కువ టైంలో మనకి ఎర్లీ క్రాప్ ఇది. ఆ చెట్టు హైట్ ఉంటుంది, పెట్టుబడి తగ్గట్టు మనకి ముందుకు వస్తూ ఉంటుంది. కానీ ఎట్టున్నా సరే 20 క్వింటాలు అయితే నమ్మకంగా ఉంటుంది. దానిలో మొదటగా ఉండేది మనకి భైరవ B9 మిర్దా క్రాప్ సైన్స్ నుంచి. ఇది బాగుంటుంది. తర్వాత వీళ్ళదే మిర్దా క్రాప్ సైన్స్ నుంచి మిర్దా 5G అనే వెరైటీ కూడా ఉంది. ఇది తీగ జాతి, భైరవ B9 చెట్టు జాతి. సో ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా కానీ తక్కువలో మనకి 20 క్వింటాలు యావరేజ్గా ఉంటాయి. ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడాల్సిన అవసరం దీంట్లో ఉండదండి. 100% గ్యారంటీగా చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదేనండి. ఇక్కడ ఈ రైతు దగ్గర ఉన్నటువంటి లో మెయింటెనెన్స్గా ఇలా ఉందంటే మనం మంచి మెయింటెనెన్స్ చేసుకొని స్టడీగా మరీ పరిగెత్తించకుండా యావరేజ్గా తీసుకొస్తే ఖచ్చితంగా 20 క్వింటాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు చూస్తున్న ఈ చెట్టుకి మీ అంచనా వేయండి ఎన్ని క్వింటాలు ఉంటాయో మీకే అర్థమవుతుంది. ఈ తక్కువ పెట్టుబడి అంటే 10,000 రూపాయలు పెట్టుబడి మందుకట్టలో ఒక 2 మందుకట్టలతో ఎక్కువ నీళ్ళ తడి మీద లాక్కొచ్చాడు. బట్ వైరస్ అనేది లేనే లేదు. నల్లిని కూడా తట్టుకుంటూ ఉంటుంది.